హల్లెలూయా. సరే, మరి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఇంతవరకు అద్భుతమైన కార్యక్రమం మన మధ్యలో జరిగింది. సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా కందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండేట్టు చూచెను కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండేది చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటియు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండేటచ్చు కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండట్టు చూచాను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచిరో నాతో చెప్పుమో, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. గట్టిగా ప్రభు నామమును స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని దేవుని బిడ్డలారా, మరొక మాటను కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సందర్భాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అది కూడా ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి.
ఇదిగో ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చదువుకుందాం. చూడండి, మార్క్స్ వార్తలోనికి వెళ్దాం. మార్క్స్ వార్తలోనికి వెళ్దాం. 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. 16వ అధ్యాయంలో మొదటి నుంచి ఇవే వచనాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయితే ఇందులో 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలియాలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అని. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ప్రతి అధ్యాయంలో అంటే 4 సువార్తల్లో రాయబడింది. జాగ్రత్తగా వినండి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రజలను రక్షిస్తాడని, ఆయన అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, ఆయన తన ప్రజల ఎడల కనికరము చూపిస్తాడని, ఆయన వారికి అద్భుతమైనటువంటి విషయాలు బోధిస్తాడని, అనేకులు ఈర్ష్యతో ఆయనను సిలువకు అప్పగిస్తారని, ఆయన సిలువ మీద రక్తమును చిందించి ప్రాణము పెట్టి ఆ సిలువలో మరణిస్తాడని, అంత మాత్రమే కాకుండా ఆ సమాధిని తిరిగి లెగుస్తాడని. కాబట్టి పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథములో అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ప్రవచించడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు కూడా అనేకమైన సార్లు తన మరణమును గురించి, తన పునరుత్థానమును గురించి ఆయన ప్రకటించాడు. ఒకనొక రోజున యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ వ్యాపార కార్యకలాపాలను చూసి ప్రభు కోపముతో అవన్నీ నేల పడద్రోసి వారిని కొరడాలు తీసుకొని కొడతా ఉన్నప్పుడు అక్కడ ఉన్న యూదుల పెద్దలు వచ్చి, పరిసయ్యులు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు, నువ్వు ఈ కార్యాలన్నీ చేస్తున్నావు కదా, ఈ కార్యాలన్నీ చేయడానికి ఏంటి రుజువేంటి, వీటి విషయంలో నువ్వేం చెప్తావు అనేసి అడిగినప్పుడు యేసయ్య అంటాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను దాన్ని 3 రోజుల్లో తిరిగి లేపుతాను. ప్రభుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కింద రాయబడి ఉంటది, వారు అంటారు, ఏంటి 3 రోజుల్లో కడతావా? ఈ మందిరం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టిందే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటది, 46 సంవత్సరాలు పట్టింది ఈ మందిరం కట్టడానికి, నువ్వు 3 రోజులు ఎలా కడతావు అన్నప్పుడు కింద దాని అర్థం రాయబడి ఉంటది, ఆయన ఈ లోక సంబంధమైన మందిరం గురించి కాదు, తన శరీరం అనే మందిరం గురించి చెప్పాడు అని, ఆయన పునరుత్థానం అయిన తర్వాత ప్రజలు తెలుసుకున్నారు అనే వివరణ అక్కడ రాయబడింది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అలాగే మరొక సందర్భంలో ఒకనొక దినమున దేవుని బిడ్డలారా, అనేక మంది సద్దుకాయలు ఆయన దగ్గరకు వచ్చి, పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నిజంగా మెస్సీయువని మేము నమ్మాలంటే మాకు ఒక సూచక క్రియ చేయ అనేసి అడిగినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో చెడ్డవారని ఈ తరము నన్ను సూచక క్రియ అడుగుతున్నారు, యోనాను కూర్చిన సూచక క్రియ తప్ప మరొకటి మీకు నేను ఇవ్వను. యోన ఎలాగైతే 3 రాత్రింబవళ్ళు ఆ తిమింగలం కడుపులో ఉన్నాడో, మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు ఆ యొక్క భూగర్భంలో ఉంటాడు, 3 దినాల తర్వాత ఆయన తిరిగి లెగుస్తాడు అని ఆయన ప్రకటించాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను మరణించి మరలా తిరిగి లెగుస్తాను అని ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడుతూ మరొక మాట అంటాడు అక్కడ, ఇదిగో నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను కానీ దాన్ని తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. నేను ప్రాణం పెడతాను, నేను మరలా దాన్ని నేను తిరిగి పొందుకుంటాను, అది నా చేతుల్లో ఉంది అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదని ఆయన బ్రతికినటువంటి దినాల్లో అనేకమైనటువంటి సందర్భాల ద్వారా ప్రభువు రుజువు చేశాడు.
జాగ్రత్తగా వినండి. ఈ పునరుత్థాన దినము ఏది మనకు తెలియజేస్తుంది? పునరుత్థాన దినము మనకి ఇచ్చే సందేశం ఏంటి? పునరుత్థాన దినమున మనం నేర్చుకోవలసినటువంటి అద్భుతమైన పాఠం ఏంటి? ప్రభు యొక్క శక్తి ఏంటి? ఆయనను మనం ఏ రకంగా ఈ దినమున ఆయనను మనకి ఏ విధంగా మన ముందు ప్రజెంట్ చేస్తుంది, మనకు చూపిస్తుంది అంటే, ఆయన బ్రతికినటువంటి దినాల్లో ఆయన చెయ్యలేనటువంటి కార్యం అంటే ఏది? హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం చెప్తామా? దేవుని బిడ్డలారా, పుట్టి కుంటి వారికి కాళ్ళు ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి మంచం మీద పడిపోయి ఉన్నటువంటి, ఆ బెతెస్దా కోనేటి పక్కన పరుపు మీద పడిపోయి ఉన్నటువంటి పక్షవాతము కలిగినటువంటి వారిని నోటి మాటతో స్వస్థపరిచినటువంటి దేవుడు. హల్లెలూయా. 42 సంవత్సరాలు కళ్ళు లేనటువంటి ఒక వ్యక్తిని వృద్ధివాడిని బాగు చేసినటువంటి దేవుడు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నాయను వెధవరాలు కుమారుడు, ఒక్కడైనటువంటి కుమారుడు, 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ కుమారుడు చనిపోయినప్పుడు, దేవుని బిడ్డారా, ఆమె ఏడ్చుకుంటూ వెళ్తా ఉంటే ఆమె మీద కనికరపడి ఆ యొక్క జన సమూహాన్ని నిలిపివేసి ఆ పాడెను ముట్టగానే చచ్చినటువంటి వాడు తిరిగి బ్రతికించినటువంటి దేవుడు. హల్లెలూయా. చనిపోయినటువంటి ఆ కుమారుని తిరిగి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, తనకున్నదంతా వ్యయం చేసుకుంది. ఎంత మాత్రమో ఆమెకు స్వస్థత జరగకపోయేసరికి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమెను విడిపించినటువంటి దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆమె వచ్చి ప్రభు వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సందర్భంలో 18 సంవత్సరాలు నడుము వంగిపోయినటువంటి స్త్రీ, వింటున్నారా? 18 సంవత్సరాలు నడుము వంగిపోయినటువంటి స్త్రీ, నడుము వంగిపోయి ఎంత మాత్రం లేచి నిలబడలేక అదే సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆమెను పిలిచి ఆ కట్ల నుంచి విడిపించినటువంటిది. ప్రభుకి స్తోత్ర. హల్లెలూయా. ఒకనొక దినమున, జాగ్రత్తగా వినండి, శిష్యులతో కలిసి ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఆ భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఆ అలలు ఎగిసి ఈ ధోనిలోనికి వస్తా ఉన్నాయి. ధోని మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ సమయంలో శిష్యులందరూ భయపడిపోతూ ఉన్నారు. తమతో ఉన్నటువంటి ప్రభువును లేపినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు అని సముద్రాన్ని గద్దించగా నీళ్లు అణిగిపోయింది, అలలు అణిగిపోయింది, గాలి నిమ్మలమైపోయింది, తుఫాను ఆగిపోయింది అని వాక్యంలో రాయబడింది. ప్రకృతిని శాసించిన దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకనొక సందర్భంలో మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, దేవుని బిడ్డలారా, శిష్యులందరూ కూడా అద్దరి నుంచి యువతల నుంచి అవతల ప్రక్కకు వెళ్ళడానికి ప్రయాణమై వెళ్తా ఉన్నారు. ధోనిలో పడి యేసు ప్రభు అక్కడే నిలిచిపోయి ప్రార్థించుటలో ఆయన మునిగిపోయాడు. ప్రభువులో ఆనందం కలిగి ఆయన పరవశమై ఉండిపోయినటువంటి సందర్భంలో మధ్యరాత్రి 3వ జామున దేవుని బిడ్డలారా, అక్కడ భయంకరమైనటువంటి తుఫాను రేగింది. వారితో ప్రభు లేడు ఆ సమయంలో. జాగ్రత్తగా వినాలా. ఒక సందర్భంలో వచ్చిన తుఫానులో యేసయ్య వారితో ఉన్నాడు, మరొక సందర్భంలో వచ్చిన తుఫానులో యేసు ప్రభు అక్కడ ధోనిలో లేడు. ధోనిలో లేనటువంటి సమయంలో వీరందరూ భయపడిపోతూ ఉన్నారు. భయంతో కేకలు వేస్తామన్నారు. అలాంటి సమయంలో ఇట్లా యేసయ్య నీళ్ల మీద నడుచుకుంటూ, సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. నేనే, భయపడకండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతిని శాసించిన దేవుడు, నీళ్లను కట్టడి చేసినటువంటి దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇట్లానే ఒక సభ జరుగుతుంది. ఆ సభలో 4 రోజులు మీటింగ్స్ పెట్టాడు. ఇప్పుడు మోసే గారు 3 రోజులు మీటింగ్లు పెట్టారు కదా బుధవారం నుంచి. అలాగే యేసు ప్రభు ఒక రోజు 4 రోజులు మీటింగ్లు పెట్టారు. ఆ 4 రోజుల మీటింగులకి 20,000 మంది ప్రజలు వచ్చారు. దేవుని పెట్టారా, ఆ 4 రోజుల మీటింగులు కూడా ఉద్యోగ కోటాలు కాదు, భోజనాల కోటాలు కాదు బిడ్డలారా, ఉపవాస కోటాలు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఎందుకంటే 4 దినాలు వారు ఏమీ తినలేదని బైబిల్లో రాయబడింది. 4 రోజులు ప్రార్థనలు అయిపోయి ఎవరికి వారు బయలుదేరుతూ ఉన్నప్పుడు ప్రభు శిష్యులను పిలిచి అంటూ ఉన్నాడు, ఇదిగో 4 దినాల నుంచి మీరు ఏమీ తినలేదు.
నేను వీరి మీద కనికర పడుతున్నాను, కాబట్టి వీరిని ఇట్లా పంపించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి వీరికి భోజనం పెట్టండి అన్నాడు. ప్రభా, ఒకరిద్దరి కంటే ఏదో పెడతాం, 20,000 మందికి నేను ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం అయ్యా. ఏమండి, ఇదిగో ఇట్లాంటి ఒక చిన్న బాలుడి దగ్గర, ఒక చిన్న అబ్బాయి దగ్గర దేవుని బిడ్డలారా 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ అమ్మ క్యారేజ్ కట్టి పంపించింది. అరే నాన్న, చంద్ర అడుగుకి వెళ్తున్నావు కదా, ఆకలేస్తుందేమో తిను. కాబట్టి మా సంతోష్ గారు స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగ్ చూస్తే వాడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉంటది. అట్లా వాళ్ళమ్మ వాడికి తినడానికి ఒక 5 రొట్టెలని 2 చేపలని కట్టి పంపించింది. మళ్ళీ నువ్వు వచ్చేదాకా ఉండాలి కదా అని. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అలా కట్టి పంపిస్తే కనుక ఎవరి ప్రభు అడిగారు, అక్కడ ఇక్కడ ఏమన్నా ఎవరి దగ్గర ఏదో ఉందేమో కనుక్కోండి అనగానే వారు అడుగుతూ ఉన్నప్పుడు చిన్న అబ్బాయి వచ్చి, అయ్యయ్యా నా దగ్గర 5 రొట్టెలు. పక్కన వాళ్ళు అంటుంటారు, అరే ఇది ఎవరు పెడతారా, నీకే చాలదు, ఎవరు పెడతావు అని ఉంటారు. కాబట్టి నాకు బాగా ఆకలేస్తున్నాను, కానీ సంతోష్ గడు ఆడు తిని అన్నం తెచ్చి నీకు ఇస్తే ఎంత అన్నం నీకు సరిపోద్దా? 10 మంది వచ్చారు, మమ్మీ నాకు అన్నం దాచిపెట్టావు కదా, ఇగో నాకు బాక్స్ ఈ బాక్స్ అందరికి పెట్టంటే ఏమంటారు వాళ్ళ మమ్మీ? అవుతుంది. హల్లెలూయా. అలాగే ఈ పిల్లోడు అది ఇచ్చాడు, వీళ్ళందరికీ పెడతానికి ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉందేమో అన్నప్పుడు ఆ చిన్న బాబు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు ప్రభు వాటిని పైకెత్తి ఆశీర్వదించి పంచమన్నాడు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు. ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు? 10 మంది లేరు. హల్లెలూయా. స్త్రీలు మాత్రం 30-35 మంది ఉన్నారు. అవునండి. అంటే దేవుని పెట్టారు 40 మందిలో ఒక 10 మంది వేసుకుంటే 30 మంది స్త్రీలు పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంటది 5,000 మంది పురుషులు అంట. పిల్లలు స్త్రీలు దాకా 5,000 మంది పురుషులు అంటే 4-5 వేసుకోండి, 7,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు అయిపోయింది. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇట్లా తన జీవిత కాలంలో వ్యాధుల మీద తనకు అధికారం ఉందని చాటి చెప్పాడు, దెయ్యపు శక్తుల మీద అధికారం ఉందని చాటి చెప్పాడు. ఒకనొక రోజున గిన్నె సరస్సు అనే సరస్సును దాటి ఏమండి ఒక దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో వెళ్ళారా, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది, సేనాని దెయ్యం పట్టింది, బహు బాధపడుతూ ఉన్నాడు. ఎవరు బాగు చేయలేకపోతూ ఉన్నారు. ఏమండి మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఈ సందర్భం రాయబడి ఉంటది. అక్కడ రాయబడినటువంటి మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఎవ్వడు కూడా వాడిని సాధుపరచలేకపోయాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళగానే ఆ వ్యక్తి దెయ్యం పట్టినోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ఒంటి మీద బట్టలు లేవు, ఇంటి మీద దుస్తులు లేవు, రాళ్లతో కొట్టుకొని గాయాల పై రక్తాలు కారుతూ ఉన్నాడు. ప్రభువును చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు నమస్కారం చేసి, దేవుని కుమారుడైన యేసు, నజరేయుడైన యేసు, నన్ను నాశనం చేయడానికి వచ్చావా, నాతో నీకేంటి పని అన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట పలికాడు, ఈ వ్యక్తిని వదిలేపో అనగానే ఆ సేన అనే దెయ్యం అతను వదిలేశాడు. సేన అనగా రోమా సైన్యపు లెక్కది. సేన అంటే 6,000 మంది. 6,000 మంది. 6,000 మంది కలిగిన గుంపుని ఒక సేన. 1000 పద్యాలు ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని శతకం అంటారు. ఏమంటే వేమన అంటే ఏంటి? 100 పద్యాలు కలిగిన దాన్ని శతకం అంటారు. అలాగే 6,000 మంది కలిగినటువంటి గుంపుని సేన. ఏమంది? నా పేరు సేన అంటే మేము 6,000 మందిని. ఎంతమంది ఉన్నాయి? 6,000 మంది దెయ్యాలు. ఎంతమంది ఉన్నాయి? వాడిని గొలుసులతో కడితే గట్టి పరకలు తెంపినట్లుగా పెంచి పారిపోయేవాడు అంట. అమ్మా వింటారా? గొలుసులతో కడితే వాడికి గట్టి కోసలా కనబడి అట్లా ఉండేది. ఒకే ఒక మాటతో ఆ దెయ్యపు శక్తుల నుంచి విడిపించాడు. నాకు రోగాల మీద అధికారం ఉందని చాటి చెప్పాడు, సృష్టి మీద అధికారం ఉందని చాటి చెప్పాడు. హల్లెలూయా. ఏమండి వ్యాధుల మీద అధికారం ఉందని చాటి చెప్పాడు, ప్రకృతిని శాసించగలనని ఆయన చాటి చెప్పాడు, ఎంతటి కఠినాత్మునైనా మార్చగలను అని నిరూపించి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ రోజున ఈ పునరుత్థాన దినమున ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి, ఆయన మనతో చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఇందాక మనం చదువాం అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాట 20వ వచనం అనుకుంటాను బిడ్డలారా, ఒకసారి చూడండి. 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట
అసాధ్యము. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అందరికీ అసాధ్యమైనది ప్రభుకి సాధ్యం. కాబట్టి ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా, ప్రపంచాన్ని జయించినోడైనా మరణం ముందు ఎవరైనా తలంచాల్సింది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు? చిన్న చిన్న పురుగు, చిన్న దోమ. ఏమండి, రే నాకు సాటి అవ్వడం లేడురా నేను నవ్వుతూ ఉంటే అప్పుడు వచ్చి గొంతులో అడ్డుపడి క్షీణించిపోయాడు. తగ్గి 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 ఒక వైరల్ ఫీవర్ లాంటిది వచ్చి క్షీణించిపోయాడు. క్షీణించిపోయి చివరికి చనిపోతూ చనిపోతూ ఆయన తన 2 చేతులు పైకెత్తి పాతి పెట్టుకున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మా 2 చేతులు పైకెత్తి పాతి పెట్టాను. నా పాడి వైద్యులు మయ్యాలి, డాక్టర్ నాకు వైద్యం చేసిన డాక్టర్ గారిలో నా పాడి మయ్యాలన్నాడు. ఏమండి, 3వది నేను సంపాదించినటువంటి డబ్బు నా మీద చల్లుకుంటూ తీసుకుని వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. ఏమండి, మంత్రి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇదేంటయ్యా, సరే వైద్యులతో మయిందాం, తను విస్తారమైన డబ్బు ఉంది కాబట్టి చల్లిందాం, మరి చేతులు ఎందుకు పైకి పెట్టమన్నామయ్యా? అసలు దీని వెనక అర్థం ఏంటి మాకు అర్థం కాలేదు. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా అడిగితే మమ్మల్ని ఏం చెప్పమంటావు అంటే అప్పుడు అలెగ్జాండర్ చెప్పాడు, నేను ప్రపంచాన్ని జయించగలిగాను కానీ మరణాన్ని జయించలేకపోయాను. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ప్రపంచాన్ని జయించగలిగాను, నేను మరణం ముందు ఓడిపోయాను. ఇదిగో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్యులు నన్ను మరణం నుంచి తప్పించలేకపోయారు. కాబట్టి నా పాడి వేలతో ముయించండి. హల్లెలూయా. ఎంత డబ్బు ఉంది నాకు, ఎంత విచ్చలవిడి డబ్బు ఉంది, కానీ ఏ ధనము నా ప్రాణం పోకుండా అడ్డుకోలేకపోయింది. కాబట్టి ఆ ధనాన్ని నేను నడుస్తూ ఉన్నప్పుడు నా మీద చల్లుకొని తీసుకెళ్ళి. హల్లెలూయా. 2 బాగున్నాయ్యా, మరి ఈ చేతులు ఎందుకు పైకెత్తున్నాను అంటే ఎంత సంపాదించానో ఏమి పట్టుకెళ్ళలేకపోయింది. పట్టి చేతులు ప్రపంచానికి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమేనండి, ప్రపంచాన్ని ఎంతో ప్రభావం చేసినటువంటి అనేక మంది నాయకులు చనిపోయారు. అనేక మంది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ సమాధులు ఇప్పటికీ మన మధ్యలో నిలుచుకుని, వాళ్ళ శరీరాలు కుళ్ళిపోయినాయి. కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. 3వ దినమున కుళ్ళిపోయిన వాడిగా లేడు, తిరిగి లేచినటువంటి వాడిగా ఈ రోజు మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేచాడు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఇప్పటికీ ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన చనిపోయాడు, ఆయన లేచాడు, ఆయన మాటలు ఇప్పటికీ అనేకులను బ్రతికిస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ప్రభువు లేచిన తర్వాత ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆయన మరణాన్ని కప్పి పెట్టాలని చూశారు. ఆయన పునరుత్థానాన్ని ఎవరు మాట్లాడకుండా అణిచివేయాలని చూశారు. ఎందుకండి, మనం చూస్తే మత్తయి సువార్త ఒకసారి చూస్తారా? మత్తయి సువార్తలోనే అక్కడ ఒక కుట్ర జరిగింది. అక్కడ జరిగింది. ఏంటి ఆ కుట్ర అంటే 11వ వచనం నుంచి మనం చదువుదాం. 28వ అధ్యాయం 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ వినండి. జరిగిన సంగతులు అంటే ఆ పైన ఉంటది, ఎవరు వారు మూర్చిపోయి పడిపోయారని పైన మనం చదువాం. ప్రభుకు స్తోత్రం చెప్పండి. కావలి వారు చచ్చిన వారి వలె ఉండేరు. 4వ వచనంలో అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉన్నది. ఎప్పుడైతే ఆ సమాధి రాయి దొర్లించబడిందో, మీకు విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా నన్ను బిడ్డలారా. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఇదిగో ఇతను చనిపోక ముందు ఒక మాట అన్నాడు, నేను 3 రోజులు లెగిస్తానని. యేసు ప్రభు 3 రోజులు లెగిస్తానని పబ్లిక్ గా ప్రకటన చేశాడు. కాబట్టి ఆయన శిష్యులు వచ్చి ఈయన ఎత్తుకెళ్ళిపోతారేమో, ఆయన ఫాలోవర్స్ వచ్చి ఈయన కనుక తీసుకెళ్ళిపోతారేమో. కాబట్టి ఆయన సమాధిని భద్రం చేయండి. దేని భద్రం చేయాలి? దేనికి సెక్యూరిటీ కావాలి? బతుకున్న మనిషికి కాదు, చచ్చిపోయిన సమాధికి సెక్యూరిటీ కావాలని అడిగారు. బహుశా జెట్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుంటారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ సమాధి బయట మీకు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమందిని తీసుకెళ్ళండి అని అంతమంది ఆర్మీని గవర్నమెంట్ వాళ్ళకి పంపించి, అంత మాత్రమే కాదు, వారు అడిగారు, అయ్యా ఒకవేళ ఆర్మీ వాళ్ళు వస్తే వచ్చారు, కానీ ఇదిగో ఇక్కడ రాయి పొర్లించాం కదా, ఈ యొక్క గుహకు మనకలాగా భూమి తప్పి భూమిలో పెట్టరు సమాధి అంటే వాళ్ళు.
ఇశ్రాయేలు దేశంలో ఆ యొక్క ప్రాంతాల్లో సమాధులు ఎలా చేస్తారంటే, రాళ్ళు ఉంటాయి, కొండలు ఉంటాయి కదండి, రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు తొలిపిస్తారు. ఇట్లా ఒక్కొక్క గుహల్లాగా తొలిపిస్తారు, గదుల్లాగా ఇలా పెద్ద కొండ ఉందనుకోండి, కొండని ఇట్లా తొలిపిస్తారు. ఏమండి, తొలిపించి అందులో సమాధి తయారు చేసుకొని అందులో పెట్టి బయట ఒక రాయిని తవ్వుతారు. తవ్వుతారు. అర్థమైందండి? ఇప్పుడు మనకి పెద్ద పెద్ద పండ్ల మధ్యలోంచి దారులు వేస్తున్నారు కదా, రోడ్లు వేస్తున్నారు కదా, దాన్ని ఎట్లయితే మొత్తం తీస్తారో అట్లా ఆ సమాధులు కూడా అట్లా వాళ్ళు తవ్వుకుంటారు. వాళ్ళు బతికుండగానే, మనం చనిపోయిన తర్వాత మనకెవరు చదువుతారు సమాధి, వాళ్ళు బతికుండగానే వాళ్ళు సమాధులు తవ్వించుకుంటారు. ఆ సమాధి యేసు ప్రభువుని పెట్టిన సమాధి రాజ్యసభ సభ్యుడైనటువంటి అరిమత్తయి యోసేపు అనే ఒక రాజ్యసభ సభ్యుడిది. బహుశా ఏమంటారు, సెంట్రల్ మినిస్టర్ అనమాట. హల్లెలూయా. ఆయన పోస్టింగ్ ఏంటంటే సెంట్రల్ మినిస్టర్. ఏమండి, అంత గొప్ప వ్యక్తి యొక్క సమాధిలో ప్రభువుని ఉంచారు. ఆ బయట ఆ రాయిని అక్కడ పొర్లించి అట్లా పెట్టారు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకులు వెళ్ళి, అయ్యా ఈయన 3వ రోజులు లెగిస్తానన్నాడు కాబట్టి ఒక సమాధి కాపలా కావాలా. ఆయన లెగిస్తానన్న తర్వాత అక్కడ సమాధులు ఆయన కనబడలేదు అనుకో, ఆయన నిజంగా లేచాడు అనుకోని ప్రజలందరూ ఆయన పూజించడం మొదలు పెడతారు. కాబట్టి మాకు కాపలా కావాలా, ఆ మాట అబద్ధమని మేము చాటి చెప్పాలా అని అడిగినప్పుడు గవర్నమెంట్ పిలాతు వారికి సైనికులు పంపించారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సైనికులు పంపించారు. దేవుని బిడ్డలారా, సైనికులు పంపించినప్పుడు చూడండి, ఈ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 62వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయం 62వ వచనం. మరునాడు అంటే ఆయన సమాధి చేయబడిన తర్వాత, సిలువలో చనిపోయిన తర్వాత రోజు, శనివారం రోజున జరిగినటువంటి సంఘటన ఇది. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచుకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డది ఉండునని చెప్పింది. అందుకు పిలాతు అంటున్నాడు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావల వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. హల్లెలూయా. అమ్మా, ఏం వేశారంట? రాతికి ముద్ర. జాగ్రత్తగానండి, రాతికి ముద్ర అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి పోస్ట్ ఆఫీస్ లో ఉత్తరాలు వస్తాయి, మనీ ఆర్డర్లు కానీ ఏదైనా, అర్థమైందా? దాన్ని మొత్తం కవర్ పెట్టి దానిపైన రక్క కరిగించి పోసి సీల్ వేస్తారు, పోస్ట్ ఆఫీస్ సీల్ వేస్తారు. ఇప్పుడు ఆ ఉత్తరం ఓపెన్ చేయాలంటే ముందు ఈ సీల్ ఓపెన్ అవ్వాలా. అర్థమైందండి? సీల్ ఓపెన్ అవుతేనే ఉత్తరం ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆ సీల్ ఓపెన్ అయ్యి ఉందంటే అర్థమైంది మన దగ్గర రాకముందే ఎవరో ఓపెన్ చేశాడు దాన్ని, ఎవరో ఓపెన్ చేసి అందులో ఉన్నదాన్ని దొంగిలించాడు అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ కూడా సమాధి బయట ఉన్నటువంటి రాయికి ముద్ర వేశారు. దాన్ని తాళ్ళుతో బంధించి ఎవరిని ముద్ర వేశారు. ముద్ర వేసి భద్రం చేశారు. దేవుని బిడ్డలారా, అట్లా భద్రం చేసినటువంటి సమాధి దగ్గర జరిగినటువంటి సంఘటన ఏందో తెలుసా? చూడండి, 11వ వచనం 28-11లో మనం చదువుతున్నాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, అమ్మా ఏం చేశారంట? ఆ సైనికులకు చాలా డబ్బులు లంచం ఇచ్చారంట. ఎందుకు లంచం ఇచ్చి? మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి. అధిపతి వలన మీకు ఏమన్నా అభ్యంతరాలు వచ్చినా, మీ మీదకి ఏమైనా అతను ఏమైనా శిక్ష చేయాలనుకున్నప్పుడు అతను మేము చూసుకుంటాం. స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారా? యేసు ప్రభు లేచిన తర్వాత ఇక్కడున్న సైనికులు పోయి ఊర్లోనికి వెళ్ళి పట్టణంలో ఉన్న పెద్దలకు చెప్పారంట, అయ్యా దేవదూతలు వచ్చినాయి అయ్యా, వాటిని చూడగానే మా కాళ్ళు చేతులు వణికినాయి, చచ్చిన వారిలో మేము పడిపోయాం. ఆయన తిరిగి లేచాడు.
లేచి ఆ సమాధిలో ఆయన లేడు, ఆయన శరీరం కూడా అక్కడ లేదు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈ పట్టణపు పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా? అరే ఇది ఎలా వదిలేస్తే ఇక మనల్ని ఎవడో లెక్క చేయడు. కాబట్టి ఆ సైనికులతో చెప్తున్నారు, అరే మీరు వెళ్ళి ఊళ్ళో ఏమని చెప్తారంటే, అయ్యా మేము నిద్రపోతున్నప్పుడు అలా ఆయన శిష్యులు వచ్చి 12 మంది వచ్చి ఆ రాత్రి పగలగొట్టి ఏమండి ఆ చనిపోయినటువంటి యేసుక్రీస్తు శవాన్ని ఎత్తుకొని పోయారని చెప్పండి. అట్లా అని చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారా అని మీ మీద ఒకవేళ కంప్లైంట్ ఎవరు వచ్చి మిమ్మల్ని చట్టసభలకు ఈడిస్తే కనుక మేము చూసుకుంటాం, మీ వెనకాల మేము ఉన్నాం, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది అని వాళ్ళని పంపిస్తే వారు ఆ ద్రవ్యం తీసుకొని తనకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి అయి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఎంతో మందిని కావలు పెట్టారు, ఎన్నో ముద్రలు వేశారు, రాజముద్రలు వేశారు. కానీ ఆయనను బంధించడం, ఆయనను తిరిగి లేవకుండా చేయడం ఎవరి వల్ల కాలేదు. ఏమండి, మొదటేమో వ్యాధుల పైన అధికారం ఉందని చాటి చెప్పాడు, రోగాల మీద అధికారం ఉందని చాటి చెప్పాడు, సృష్టి మీద అధికారం ఉందని చాటి చెప్పాడు. దేవుని బిడ్డలారా వ్యక్తుల మీద, మనుషుల మీద అధికారం ఉందని చాటి చెప్పినటువంటి దేవుడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రకృతి మీద అధికారం ఉందని చాటి చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు మరణం మీద అధికారం కలిగిన వాడిగా ఆయన తనంతట తాను తిరిగి లేచి బయటకు వచ్చాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి ఈ రోజునే మనం ఈస్టర్ పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మృతుల్లో నుంచి లేవని ఎడల మన విశ్వాసం వ్యర్థం. ఆయన మృతులలో నుంచి మరణాన్ని గెలిచి లేవకపోతే మనం ప్రభువుని నమ్ముకొని వ్యర్థం. ఎందుకంటే ఏమండి, అందరిలాగా పుట్టాడు, అందరిలాగా పెరిగాడు, అందరిలాగా చచ్చిపోయాడు, కూలిపోయాడు. ఇంకా ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఎందుకు దేవుడు అవుతాడు? లేదు లేదు. దేవుడిగా పూజించబడాలంటే, దేవుడిగా ఆరాధించబడాలంటే ఆయన సజీవుడై ఉండాలి, ఆయన మరణాన్ని గెలిచిన వాడై ఉండాలి. ప్రపంచమంతా దేని చూసి భయపడుతుందో దాని విషయంలో ఆయన గొప్ప విజయంతో ఏమండి ఊరేగించబడిన వాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భయపడే వాడికి నమ్మకూడదు, ఆయనను చూసి ఇతరులు భయపడేవారిగా. దేవునికి స్తోత్రం. ప్రభువు కలువరి శిలువలో చేసినటువంటి త్యాగం, ఈ యొక్క 3వ దినమున సమాధానం గెలిచినటువంటి వైనం మనకు నేర్పించేది ఇదే. నాకు సమస్తం మీద అధికారం ఉంది, నేను సమస్తాన్ని జయించాను. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం చెప్తామండి, గట్టిగా చెప్తామా? హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఒక చిన్న మాట, 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, సమాధిని గెలిచి లేచిన తర్వాత జరిగినటువంటి సందర్భాలు మనం చదువుకున్నాం. అందులో ఏమండి మార్క్స్ సువార్తలోంచి ఒక మాట, యోహాను సువార్తలోంచి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. మొదటగా యోహాను సువార్తను మనం చూద్దాం. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి వచనం కాదు, పిల్లల జాగ్రత్తలు ఉండండి. 16వ వచనం. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బూని, ఆ మాటకు బోధకుడా అని. యేసు ఆమెతో, నేను ఇంకాను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ ఒక మాట అండి, శిష్యులు వెళ్ళారు. ఇక్కడ ఫస్ట్ లో చదివితే మగ్దలేనే మరియా, వేరొక మరియా సమాధి దగ్గరికి వెళ్ళారు, సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారు, యేసు ప్రభు 3 దినాలు చనిపోయిన తర్వాత 3 దినాలు ఆయన శరీరం కుళ్ళిపోకుండా, ఏమండి ఆ యొక్క ఈజిప్ట్ ప్రాంతంలో, అలాగే ఇశ్రాయేలీయులు ఈజిప్ట్లో ఐగుప్తులో ఉన్నారు కాబట్టి వారికి ఇప్పటికే ఐగుప్తు దేశంలో 2-3 వేల సంవత్సరాల కింద చచ్చిపోయిన శవాలు కుళ్ళిపోకుండా అట్నే ఉన్నాయి, మమ్మీలుగా పిలువబడుతూ ఉన్నాయి. అమ్మ విన్నారా? ఏమండి మమ్మీలుగా? మమ్మీ అంటే
దెయ్యం అని అర్థం. కాబట్టి మమ్మీలుగా పిలువబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఓ మమ్మీ వినాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. మమ్మీలుగా పిలువబడుతూ ఉన్నాయి అంటే వాళ్ళ టెక్నాలజీ చూడండి. శరీరం కుళ్ళిపోకుండా అనేకమైనటువంటి ద్రవ్యాలు, ఏమండి, అనేకమైనటువంటి నాటు వైద్యాలు, ఏమంటారు, మూలికలు ఉపయోగించి ఆ శరీరాన్ని కుళ్ళిపోకుండా చేయగలిగిన టెక్నాలజీ క్రీస్తుకు పూర్వం, ఏమండి, 3000 సంవత్సరాల కిందటే వాళ్ళ దగ్గర ఉంది. చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా ఆయన శవానికి ఇవన్నీ పుయ్యడాన్ని బట్టి ఆయన 3 రోజుల దాకా ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన శరీరం చాలా ఫ్రెష్ గా ఉంది అనేసి భావిస్తాం. అయితే దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడింది ఆయన సిలువ వేసిన రోజు సిద్ధపాటు దినం. అమ్మ, ఏ రోజు? విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపరిచే దినం. అంటే విశ్రాంతి దినం కొరకు సిద్ధపాటు కలిగినటువంటి దినం అది. ఆ రోజున సాయంకాల సమయంలో ఇక విశ్రాంతి దినంలోనికి అడుగు పెడతాను అనేటటువంటి సమయం వచ్చినప్పుడు అరిమత్తయి యోసేపు అనే ఆయన, ఎవరిని ఫిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ ప్రభు యొక్క సమాధి, ప్రభు యొక్క శరీరాన్ని మాకు ఇవ్వండి, నేను సమాధి చేసుకుంటాను అనేసి అడిగినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన సమాధులను పెట్టారు. సుగంధ ద్రవ్యాలు పుయ్యాలనుకునేటటువంటి సమయానికి విశ్రాంతి దినం వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. ఆయనను శుక్రవారం సిలువేశారమ్మా. జాగ్రత్తగా వినాలమ్మా. మీరు జాగ్రత్తగా వినకపోతే మీకు అర్థం కాదు. శుక్రవారం రోజున సిలువేశారు. విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం, ఆదివారం కాదు. విశ్రాంతి దినం శనివారం. ఇప్పుడు విశ్రాంతి దినం వస్తుందంట ఆయనను సమాధిలో పెట్టేటోడికి. అంటే ఆయన సమాధి శనివారం నాడు చేశారా? శనివారం చేశారు సమాధి? లేదు. విశ్రాంతి దినం సమయం ఎప్పుడంటే శుక్రవారం సాయంకాలం నుంచి శనివారం సాయంకాలం వరకు విశ్రాంతి దినం. మనకేమో మధ్యరాత్రి 12 గంటలకు రోజు ప్రారంభం అవుతుంది. మనకి జాగ్రత్తగా నెల మన భారతదేశంలో మధ్యరాత్రి 12 గంటలకు మనకి రోజు ప్రారంభం అవుతుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో అట్లా కాదు. వాళ్ళ డే ప్రారంభం ఎప్పుడంటే సాయంకాలమును ఉదయమును అవగా మొదటి దినం ఆయను అని, ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది. అంటే సాయంకాలం రోజు స్టార్ట్ అవుద్ది, మరుసటి సాయంకాలానికి రోజు ఎండ్ అవుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ముస్లిమ్స్ యొక్క క్యాలెండర్ కూడా అట్లే ఉంటది, యూదుల క్యాలెండర్ కూడా అలాగే ఉంటది. హల్లెలూయా. అంటే శుక్రవారం రోజున సాయంకాలం అయ్యేటప్పటికి వీళ్ళందరూ కూడా ఇంకా ఆ రోజు ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినం రోజున కనీసం వంట కూడా చేయకూడదు. కాబట్టి యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఆ సమాధిలో పెట్టి రాయిని పొందించి వస్తారు. ఇప్పుడు ఆ రాయికి ఏం వేశారు? ముద్రేశారు. ఇక ఆయన శరీరానికి ఆ సుగంధ ద్రవ్యాలు పుయ్యడానికి వాళ్ళకి అవ్వలేదు, వీళ్ళు పర్లేదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వీరు ఆదివారం చీకటితో ఉన్నప్పుడు వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, అయ్యో, మన ప్రభు శరీరం కుళ్ళిపోద్దేమో, మన ప్రభు శరీరం పాడైపోద్దేమో, ఏదైతే అది అయింది. ఒకవేళ ఇది గవర్నమెంట్ ఒకవేళ మనం శిక్షించిన పర్లా, మనం వెళ్ళి ముందు ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోద్దాం అని మాట్లాడుకుంటూ వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఎవరిని ఇంకా తెల్లవారలేదు. దేవుని బిడ్డలారా, 2 స్త్రీలు ఎక్కడికి వచ్చారు? శ్మశానంలోకి వచ్చారు. మన భాషలో చెప్పుకున్నాం మనకి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. శ్మశానానికి వెళ్ళారు. చీకటితో ఉన్నప్పుడు మనకి పగలెళ్తేనే భయం. హల్లెలూయా. పగలు వెళ్తేనే ఎవరైనా చచ్చిపోయిన తీసుకెళ్తే ఎలాగెళ్ళి వాళ్ళు కూడా బండి తిప్పుకొని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు. హల్లెలూయా. భయం, పంతోస్తానికి భయం. హల్లెలూయా. ప్రభు ఇక్కడ రాయబడ్డ మన మాటలో, ఎవరి యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 20వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు మొట్టమొదట ప్రత్యక్షత మగ్దలేనే మరీకి ఇచ్చాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటి ప్రత్యక్షత మగ్దలేనే మరీకి ఇచ్చాడు. ఈమెమన్నా యేసు ప్రభు శిష్యురాలా? చెప్పండి అమ్మా. యేసు ప్రభు శిష్యురాలా? కాదే. యేసు ప్రభు ఏర్పాటు చేసుకొని అపోస్తులురాలు అని పేరు పెట్టిన స్త్రీనా? కాదు. మరి తన అక్క, తన చెల్ల కాదు. సర్వసామాన్యమైనటువంటి ఒక స్త్రీ. ఒక మాటలో చెప్పాలంటే 7 దెయ్యాల చేత పట్టి పీడించబడి తన జీవితం అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ప్రభువు ద్వారా స్వస్థపరచబడినటువంటి స్త్రీ. హల్లెలూయా. ఆమె 7 దెయ్యాల చేత బాధించబడింది. 7 దెయ్యాలు పట్టి పీడించబడుతూ ఉన్నప్పుడు, కుటుంబం అంతా వెలివేసిన స్థితిలో చూస్తున్నప్పుడు ప్రభువు ఆమెను బాగు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా.
ఈ మగ్ధలైన మరి ఏం చేస్తుందో తెలుసా, ఒకనొక దినమున ప్రభు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎవరి అత్తరు గుడ్డు తీసుకొని వెళ్ళి ప్రభు పాదాలకి అత్తరు పూసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత సర్వసామాన్యమైన స్త్రీ, ప్రభు పాదాల దగ్గర కూర్చునేటటువంటి స్త్రీ, ఆమెకు మొదటి ప్రత్యక్షత ఇచ్చాడు. ఎందుకు? ఈరోజు దేవుని పెట్టారా, కొన్ని అపోహలు ఉన్నాయి సంఘాల్లో. దేవుడు అమ్మా వినాలి, దేవుడు పాస్టర్ గారితోనే మాట్లాడతాడు. సంఘంలో అపోహలు ఏంటమ్మా? దేవుడు పాస్టర్ గారితోనే మాట్లాడతాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే అద్భుతం జరిగిద్ది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థనకు రిప్లై వస్తుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన యొక్క అపోహలు ఎన్ని తొలగిపోవాలా? ఆమేన్. ప్రభుకి స్తోత్రం చెప్పండి. దేవుడు పాస్టర్ గారికి అధికారం ఇచ్చాడు, దెయ్యాల బట్టి అధికారం. పాస్టర్ గారే సువార్త చెప్పాలి, పాస్టర్ గారే వాక్యం చెప్పాలి, పాస్టర్ గారే ఆరాధన నడిపించాలి. ఇవన్నీ కూడా అపోహలు. ఇవన్నీ బైబిల్ ఎక్కడ అట్లా లేదు. మా వింటున్నారా? బైబిల్ గ్రంథంలో అలా లేదు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు, ఎవరు ప్రార్థన చేసిన అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఎవరినైనా దేవుడు బైబిల్లో వాడుకున్నాడో, ప్రతి ఒక్కరిని ప్రభు వాడుకున్నాడో. అయితే దేవుడు తన కొరకు సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో నువ్వు సమర్పించుకొని దేవుని కొరకు బ్రతకలేవు కదా. అందుకని సేవకుని ఏర్పాటు చేసి నిన్ను బ్రతికించాలనుకున్నాడు, నీతో మాట్లాడాలనుకున్నాడు. దేవుని యొక్క వాక్యం సేవకుడితో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యపు వివరణ నీకు చెప్పడానికి దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ మగ్ధలేని మరియకి ఎందుకు మొదటి ప్రత్యక్షత వచ్చింది? ఒక సామాన్యమైన స్త్రీ కదా. అంటే ఈ సామాన్యమైన స్త్రీయే ఏమండి, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు కలిసి తిన్నోళ్ళు, కలిసి గడిపినోళ్ళు, కలిసి నిద్రపోయిన వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళట్లేదు. అందరికన్నా మొట్టమొదట మగ్ధలేని మరియ సమాధిని వెతుకుంటే, ఒక ఆడది, ఒక స్త్రీ దేవుని బిడ్డలారా భయాన్ని విడిచిపెట్టి తెగించి సమాధి దగ్గరికి పరిగెత్తింది. హల్లెలూయా. మా వింటున్నారా? యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు దాక్కున్నారండి. రూముల్లోకి వెళ్ళి దాక్కున్నారు, తలుపులు పెట్టుకున్నారు, గెల్ల పెట్టుకున్నారు, గడియలు పెట్టుకున్నారు. వాళ్ళు రా నుండి తలుపు వేసుకుంటే తర్వాత వెళ్ళాడు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి. వెయ్యబడినట్టుగానే తలుపు తీయకుండా లోనికి వెళ్ళాడంట ప్రభు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారో, భయముతో గజగజ వణుకుతూ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని కూర్చున్నారు. బయటికి వెళ్తే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారా, బయటికి వెళ్తే మనల్ని కూడా జైల్లో పడేస్తారా అనే భయంతో ఉంటే ఈ మగ్ధలేని మరియ ప్రాణాలకు తెగించి, మా వింటున్నారా, ఈమె మాత్రం ప్రాణాలకు తెగించి ఆ దేవుని కొరకు ఏ శిక్ష అనుభవించడానికైనా రెడీ. నేను తెగించింది. తెగింపు కలిగిన వాళ్ళు దేవుడికి కావాలి బిడ్డలారా. జాగ్రత్తగానండి. క్రైస్తవులు అంటే ఇంక ఎంతసేపు చూసినా ఒక చెంప మీద పడతా, రెండో చెంప చూపించే వాడి కింద కాదు కావాల్సింది. తెగింపు కలిగిన వాళ్ళు కూడా అవసరం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్పండి. తెగింపు కలిగిన వాళ్ళు దేవుడికి కావాలా. యేసు ప్రభు అన్ని విషయాలు అలా లేడే. పరిసయ్యులు శాస్త్రులు ఎదిరించాడు. సొన్నం పట్టిన గోడ అని పిలిచాడు పౌలు. ఎవరినే? ప్రధాన యాజకుని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమన్నాడు? మీరు పైకి సున్నం వేసిన సమాధిలో ఉన్నారా, లోనంతా కుళ్ళిపోయి ఉన్నారని యేసు ప్రభు ఆనాడు ఉన్నటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని పెట్టలేదా? ఈరోజు చాలా మంది దేశంలో జరుగుతున్నటువంటి ఈ మత కలహాలను బట్టి, ఏమండి క్రైస్తవ్యం మీద వారు చూపిస్తున్నటువంటి విద్వేషాలను బట్టి కొంతమంది సేవకులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే మరికొంతమంది సేవకులు ఏమన్నారు తెలుసా? వీళ్ళకి వాక్యం తెలియదు, వీళ్ళకి వాక్యం తెలియదు, వీళ్ళ క్రీస్తు బోధనలో లేరు. దేవుని బిడ్డ, మొత్తం తలకెక్కిన వాళ్ళతో దేవుడు అలాగే మాట్లాడాడు. కాబట్టి మొత్తం తలకెక్కిన వాళ్ళతో దేవుడు ఏమని మాట్లాడాడు? ఆయన అలాగని ఆయన చేతులు కట్టుకోలేదు. ఎవరు మాట్లాడు? ఆ నక్కతో చెప్పు. ఏమన్నాడు? చెప్పండి, ఎవరన్నారు ఈ మాట? యేసయ్య అన్నాడు. హల్లెలూయా. ఆ నక్కతో చెప్పి వెళ్ళి అన్నాడు. ఎవరా నక్క? ఏ రోజు ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు. ఏమండి, ఒక మతానికి కొమ్ము కాస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభుని కట్టడి చేయాలనుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ నక్కతో చెప్పు, ఈ రోజు రేపు ఎల్లుండి నేను ఇక్కడే ఉంటా, అద్భుతాలు చేస్తా, నన్ను ఆపగలిగిన శక్తులతో రమ్మను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభుకి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా.
ఏమండి యేసు ప్రభు అంతా ఖరాఖండితంగా ఉన్నాడు కాబట్టి వ్యాసంతో సిలువేశారు, పాపంతో సిలువేశారు, అప్పగించారు, అన్యాయపు తీర్పును తీర్చారు, అక్రమమైనటువంటి విధానాల్లో ముందుకెళ్లారు. నేటి క్రైస్తవ సమాజంలో కూడా తెగింపు కలిగినటువంటి విశ్వాసులను దేవుడు ఎదుగుతున్నాడు. హల్లెలూయా. తెగింపు కలిగినటువంటి వారికి ఉండాలి. కష్టమో నష్టమో శ్రమ వచ్చిన బాధ వచ్చినా నా దేవుని కొరకు నేను నిలవబడతాను అనేటటువంటి జీవితం నీలో అంటే దేవుడు నిన్ను తప్పక దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పునరుత్థానుడైనటువంటి దేవుడు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. ఎలా దర్శిస్తాడో? ఖాళీగా ఉంటే దర్శిస్తాడా? ఏమండి ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను, నా బిడ్డ ప్రార్థన చేస్తున్నావు, నేను బిజీగా ఉన్నా, తర్వాత వస్తాను అంటాడు అనుకున్నావా? లేదు లేదు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మాటను జాగ్రత్తగా వినండి. ఏమండి 17వ వచనం, యేసు ఆమెతో అంటున్నాడు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. నేను ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నానని వెళ్ళి శిష్యులకి స్తోత్రం చెప్పండి. ఏమండి యేసు ప్రభు లేవడం ఆయన తక్షణమైన కర్తవ్యం ఏంటి తెలుసా? ముందు పరలోక రాజ్యానికి వెళ్ళాలా, తండ్రి దగ్గరికి వెళ్ళాలా. ఎందుకంటే వదిలొచ్చి 33.5 సంవత్సరాలు అయింది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చి 33.5 సంవత్సరాలు అయింది. భూమి మీద మానవ అవతారంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరిని తిరిగి లేవగానే ఆయన ఒక స్కెచ్ గీసుకున్నాడు. ఫస్ట్ నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి కనిపించిన తర్వాత మరలా తిరిగి భూమి మీదకి రావాలి అని ఒక ప్లాన్ వేసుకున్నాడు. కానీ మగ్దలేని మరి యొక్క కన్నీరు దేవుని యొక్క ప్లానింగ్స్ అన్ని మార్చేసింది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందండి. దేవుని ప్రణాళికలన్నీ మారిపోయినాయి అక్కడ. ఎవరి కోసం? ఎవరి కోసం? ఒక తెగింపు కలిగినటువంటి స్త్రీ కోసం. హల్లెలూయా. ఒక తెగింపు కలిగినటువంటి అమ్మా దేవుని యొక్క బిడ్డ కొరకు ఆయన ప్రణాళికలు మారిపోయినాయి. ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మగ్దలేని మరి దగ్గరికి వచ్చింది. అమ్మ నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు తెగింపు కలిగి నిలబడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా దేవుడు తప్పకుండా నీ దగ్గర వస్తాడు, తప్పకుండా నేను దర్శిస్తాను. నీతో మాట్లాడిన తర్వాతే ఆయన మిగిలిన పనులన్నీ. నీకన్నా బిజీ షెడ్యూల్ ఆయనకు మరొకటి లేనే లేదు. నీతో మాట్లాడడం కన్నా ప్రాముఖ్యమైన పని ఏది లేదు అని రుజువు చేయడానికి ఇక్కడ ప్రభు పరుగులెత్తుకుంటూ వచ్చాడు ఆ స్త్రీ దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాటను చెప్తున్నాను చూడండి. 11వ వచనంలో రాయబడిన మాట, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు ఈమె ఏం చేస్తున్నట్టమ్మా? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? సమాధి దగ్గరికి ఎంతమంది వచ్చారని ఉంది? 2 వచ్చారు. మొదట ఆమె సమాధిలో ఎవరు లేకపోయేసరికి కొంచెం గుండె జల్లుమని ఉంటది. ఏం లేదేంటి అప్పో భక్తేరా లేకపోతే మాది కానీ నేనైతే పోతాను. స్తోత్రం చెప్పాను కాబట్టి ఓసారి ఉంటది అలా అందట అదే ఉంటది. అక్కో వస్తావా రావా? నాకైతే భయం వేస్తుంది, నేనైతే ఉండలేను. వస్తావా రావా? ఫైనల్ గా అడుగుతున్నా, వస్తావా? హల్లెలూయా. మగ్దలేని మరి అని ఉంటుంది. నువ్వు ఉంటే ఉండు, నా ప్రభు నాకు కనిపించే చోటు ఎక్కడి చేయడం అడుగు బయటికి వేసే ప్రసక్తే. స్తోత్రం చెప్పండి. చెగింపు కలిగిన స్త్రీ దేవుని బిడ్డగా దేవుని కొరకు ఏమండి ఎంత భయానికైనా ఎంత కష్టానికైనా తట్టుకోగలిగినటువంటి స్త్రీ. ఈరోజు క్రైస్తవ సమాజం చిన్న శ్రమ కలగానే వెనక్కి వెళ్ళిపోతుంది, చిన్న కష్టం రాగానే వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరు ఒక మాట అనకూడదు, ఏమండి ఎవరు ఏలెత్తి చూపించకూడదు, చిన్న శ్రమ కలగకూడదు, చిన్న బాధ కలగకూడదు, ఎంత కరువు రాకూడదు. హల్లెలూయా. అన్ని బాగుంటే దేవుడు గొప్ప దేవుడు అండి. చిన్న శ్రమ కలగగానే వెనక్కి పరిగాడు, కష్టం కలగగానే వెనక్కి పరిగాడు. ఈమె ఎవరున్నా లేకపోయినా, కష్టమైన భయమైన చీకటైన సమాధైన శ్మశానమైన నా దేవుని కొరకు నేను నిలబడ్డాను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. నా దేవుని చూసేంత వరకు నేను వెనక్కి అడిగి వేసే ప్రసక్తే లేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ కష్టములో శ్రమలో నష్టములో నిలబడి చూడు, ప్రభు నీ పక్కకు వచ్చి నీతో నిలబడతాడు. ఏమండి ఈమె నిలబడింది, ప్రభు ఈమె వెనకాలే ఉన్నాడు. అవునండి, అవునే కదా? మాట్లాడలేదండి, ఉన్నాడా లేదా? 2 దేవదూతలను పంపించాడు. మొదట
ఏమండి వంగి చూడగా తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు మాట్లాడారు. ఈమె ఏడుపు ఆగట్లేదు. దేవదూతలు కనిపించిన ఈమె ఏడుపు ఆగట్లేదు. దేవుడు బిడ్డలారా, ఇక ప్రభు డిసైడ్ అయిపోయాడు, అరే నా బిడ్డ దగ్గరికి నేను వెళ్తే తప్ప ఈమె కన్నీళ్లు ఆపడం ఎవరి వల్ల అయ్యేటట్లు లేదని ప్రభు అన్ని పనులు పక్కన పడేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేని కొరకు ఏడుస్తున్నావో, ఏటి కొరకు బాధపడుతున్నావో, లోక సంబంధమైన విషయాల కొరకు నువ్వు బాధపడితే నీ కన్నీళ్ళు అలాగే ఉంటాయి. కానీ దేవుని కొరకు కన్నీళ్ళు కాదు, దేవుని కొరకు బాధపడు. దైవ సంబంధమైన విషయాల్లో దేవుని బిడ్డలారా, నువ్వు కష్టపడడానికైనా దుఃఖపడడానికైనా ఇష్టపడు. దేవుని పక్కనే నిలబడతాడు. నీ కొరకు తన దూతలను పంపిస్తాడో, అవసరమైతే ఆయనే కదిలొస్తాడో నేను బలపరచడానికి, నీ కన్నీరును తొడవడానికి, నీ దుఃఖాన్ని తీర్చడానికి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని చూద్దాం. మార్క్స్ వార్తలు నేను చదివించాను ప్రత్యేకంగా 7వ వచనం. ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. సమయం 12 కావస్తా, 1 గంట కావస్తా ఉంది. 5 నిమిషాలు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పుకొని వాక్యం ముగించుకున్నాను. 7వ వచనం. అమ్మా నీ బైబిల్ ఏది? చదువుకోవాలా? 16వ అధ్యాయం, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనం. మా బైబిల్ కిందలు పెట్టేసి కూర్చోవడం కాదు, బైబిల్ తీసి చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు. వినండి వినండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడి అని. ఎవరెవరితో చెప్పమన్నాడమ్మా? ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పండి. శిష్యులు ఎవరు? శిష్యులు ఎంతమంది? ఆ పేరు చెప్పండి. ఆ పేరు లూకా గారు ఆయన శిష్యుడు కాదు. హల్లెలూయా. ఏమండి, ఆయన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో పేతురు కూడా ఒకడే కదా. పేతురు శిష్యుడే కదా, మాట్లాడలేదు. పేతురు శిష్యుడా కాదా? శిష్యుడే. ఇప్పుడు ఆయన మీతో చెప్పి ఉన్నట్లుగా గలిలయలో మిమ్మల్ని చూస్తారని శిష్యులకు చెప్పండి అంటే సరిపోదా? మళ్ళీ పర్టికులర్ గా పేతురు కూడా చెప్పాలి. ఎందుకు చెప్పండి? మా శిష్యుల్లో పేతురు లేడా? మాట్లాడలేదు. శిష్యుల్లో పేతురు ఉన్నాడా లేదా? ఏంది అంత అంత డౌట్ఫుల్ గా చూస్తున్నారు? ఒకసారి చూడండి మత్తయి సువార్తలో చూడండి. శిష్యుల పేర్లను చదివిందాం. ఏమండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన, అమ్మా మొదటి పేరే ఎవరిది ఉంది? పేతురుదే. పేతురు సీమోను వేరు వేరు కాదు, ఒకడే. స్తోత్రం చెప్పండి. పేతురు అనబడిన సీమోను. స్తోత్రం చెప్పండి. మొదటి పేరే పేతురు కదా 12 మంది శిష్యుల్లో. మరి శిష్యులతో చెప్పండి అంటే పేతురు దగ్గర వర్తమానం వెళ్దా? వెళ్తుంది. కానీ మరలా పర్టికులర్ గా పేతురుతో కూడా చెప్పండి అని ఎందుకు చెప్పాడు? నేను లేచానని, నేను తిరిగి బ్రతికానని, నేను నిన్ను కలుస్తానని, నేను నీ దగ్గరకు వస్తున్నానని పేతురుతో చెప్పండి రా. ఎందుకండి? ఎందుకు అంత ప్రత్యేకమైన శ్రద్ధ? ఎందుకు అంత పర్టికులర్ గా అతని పేరు ఎందుకు ప్రస్తావించాడు? ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలమ్మా, చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎందుకు చెప్పాడు తెలుసని? ఈ పేతురు యేసు ప్రభువును అప్పగించిన రాత్రి ఏమని చెప్పాడు? ఆయన నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేదు అని ఆయన తను తాను శపించుకున్నాడట. హల్లెలూయా. ఆయనతో నాకు సంబంధమే లేదు, ఆయనకి నాకు అసలు నేను చూడలేదు ఆయన్ని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి పేతురుతో చెప్పమన్నాడు దేవుడు. లేసని చెప్పాను. అటువంటి బహుశా శిష్యులతో చెప్పానంటే, ఒకవేళ శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ వార్త పంపబడినటువంటి వ్యక్తి, రే ఈ పేతురు నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు కాబట్టి వీడికి నేను ఎందుకు చెప్పాలి? అర్థం ఉందా? అర్థమైందా లేదా? ఇప్పుడు మన సంఘం కొంతమంది ఉన్నారు, గన ఈ రోజు నుంచి నీకు నాకు చెల్లు పిలవద్దు అన్నప్పుడు మనం ఏం పిలుస్తాము? సంఘానికి చెప్పండి అమ్మన్నప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్తాం? మిగిలిన వాళ్ళందరికీ చెప్తాం కానీ వాళ్ళకి ఎందుకు? హల్లెలూయా. అవునా కదా?
అలాగే పేతురు ఏమన్నాడు? నీకు నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. శిష్యులకు చెప్పంటే ఒకవేళ వీళ్ళు ఆయనకి చెప్పడం మానేస్తారేమో, పేతుర్ని కానీ విడిచిపెట్టేస్తారేమో, పేతురు దూరం పెడతారేమో. దేవుని ప్రేమించాడు. నువ్వు వద్దనుకున్నా నేను వద్దనుకునే దేవుడు కాదు. నువ్వు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టే దేవుడు. ఏమండి, సమాజంలోంచి తిరిగి లేచిన తర్వాత ప్రభు దృష్టి అంటే ఎలా ఉందో తెలుసా? వారి మనసులన్నీ చూస్తున్నాడు, వారి హృదయాలు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు పునరుత్థానుడైనటువంటి దేవుని బిడ్డ మనసును నేను వెలివేసినట్టు చూసినా ఆయన నేను వెలివేసినట్టు చూసేవాడు. బహుశా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో పేతురుతో దూరంగా పెట్టారేమో. కాబట్టి పేతురుతో చెప్పరా బాబు, పేతురు విడిచిపెట్టమాకండి అని మరి ఈరోజు పునరుత్థానుడైనటువంటి దేవుడు నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు. మనుషులు నేను వెలివేసినట్టున్నప్పటికీ, మనుషులు నేను పట్టించుకోలేనప్పటికీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయనకు నువ్వు గుర్తున్నావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడికి నేను గుర్తులేనండి అనుకున్నావు, కానీ దేవుడికి నువ్వు గుర్తున్నావు. ఆయన చనిపోయి లేచినంత మాత్రం మర్చిపోయేది నువ్వు ఆయన ఎవరో నాకు తెలీదు అన్నంత మాత్రాన మర్చిపోయే దేవుడేమి. నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఏదో పొరపాటుగా నువ్వు నడిచినంత మాత్రాన్న, చేయకూడని తప్పు చేసినంత మాత్రాన్న నిన్ను మర్చిపోయే దేవుడు అసలు కానీ విడిచిపెట్టదు. హల్లెలూయా. రెండోది పేతురు చెప్పండి అనే మాటలు ఉన్న మరొక అర్థాన్ని చెప్తున్నాను. పేతురు యొక్క ఆత్మీయ జీవితం ఉందో తెలుసా? పడిపోయినటువంటి స్థితి, ఆత్మీయ జీవితంలో తప్పిపోయిన స్థితి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. 3.5 సంవత్సరాలు ఆయనతో బ్రతికాడు, కానీ సరైన భక్తి లేదు, సరైన నిశ్చయత లేదు, సరైన స్థిరత్వం లేదు. మీరు చదివితే యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని కనుక మీరు చదివితే అక్కడ పేతురు అంటున్నాడు, అరే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను రా, నాతో పాటు ఎవరన్నా వస్తారా? ఏమన్నాడు పేతురు? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, నాతో పాటు ఎవరైనా వస్తారా అన్నాడు. అనగానే వెనకాల ఇంకొక 8 మంది 7 బయలుదేరాడు. ఏమండి, ప్రభు ఏమన్నాడు? నీ వలలో విడిచిపెట్టి నన్ను వెంబడించాను అన్నాడా? లేదు, మాట్లాడలేదు. మరి యేసు ప్రభు చనిపోగానే పేతురు ఆలోచన ఏమైంది? మారిపోయింది. పేతురు భక్తి మారిపోయింది, పేతురు విధానం మారిపోయింది, పేతురులో స్థిరమైనటువంటి నిలకడతనం లేదు. అన్ని బాగుండవులా ఉంటాడు, పరిస్థితులు మారిపోతే ఈయన మారిపోతాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేని పేతురుని స్థిరపరచడానికి ప్రభువు పేతురుని దర్శించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మొదటేమో దేవుని కొరకు నిక్కచ్చిగా, దేవుని కొరకు ఏమండి తెగింపుగా, దేవుని కొరకు కష్టమైన నష్టమైన నేనుంటాను అన్నటువంటి మగ్దలేని మరియను దర్శిస్తే, రెండోదేమో ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి, ఆత్మీయతలో పడిపోయి, తన లోకంలో కలిసిపోవడానికి సమీపంలో ఉన్నటువంటి పేతుర్ని తిరిగి కట్టడానికి దేవుడు దర్శించాలనుకుంటాడు. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఈ రోజు దేవుళ్ళు నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నావా? చాలా ధన్యవాదాలు. ఏమండి, ఆత్మీయతలో బలంగా ఉన్నావా? దేవుని కొరకు తెగింపు కలిగిన జీవితం నీకుందా? ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా ఉన్నావా? నువ్వు చాలా ధన్యురాలివి. దేవునికి దూరంగా లేడు. ఎన్ని పనులున్నా విడిచుకొని నీ దగ్గరే దేవుడు ఉండాలనుకుంటున్నాడు, నేను దర్శించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. రెండోది, అమ్మా, ఆత్మీయ జీవితంలో నిలబడాలనుకున్నావు కానీ పరిస్థితులకు లొంగిపోయి ఆత్మీయతను కోల్పోతున్నావేమో. అప్పుడు దాకా నేను దేవుని కొరకు, ప్రభువు కొరకు పౌరుషంగా బ్రతకాలనుకున్నావు, కానీ ఆ సమయం వచ్చేటోడికి భయపడి వెనక్కి అడుగులు వేసుకున్నాను. ఇతను ఏమన్నాడు? అయ్యా, నీ కొరకు జైలుకైనా వస్తా, చామనైనా వస్తాను, కానీ నువ్వు తెలియదని నేను మాత్రం చెప్పను. ఇది పేతురు యొక్క మనసు కదా. అలాంటి పేతురు పరిస్థితులు లొంగిపోయాడు, కష్టాలకు లొంగిపోయాడు, శ్రమలకు లొంగిపోయాడు. ఏమంటే 2 పూట్ల భోజనం లేకపోయేసరికి పిలుపును వదులుకొని మళ్ళీ లోకానికి బయలుదేరాడు. అలాంటి పేతురుని దర్శించి నిలబెట్టాలనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయతలో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఈ పునరుత్థాన దినాన్న దేవుణ్ణి దర్శించాలనుకుంటున్నాడు, దేవుని చూడాలనుకుంటున్నాడు, నేను నిలబెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పేతురుని నిలవబెట్టుకొని తన ఆత్మ చేత నింపి, అమ్మా, అపోస్తల కార్యాల్లో 3000 మందిని ఒక ప్రసంగంతో మార్చగలిగిన శక్తిమంతుడిగా పేతురు మార్చలేదా? మార్చాలి కదా. కారణం ఏంటంటే పునరుత్థానుడైన దేవుణ్ణి దర్శనం.
తిరిగి లేచినటువంటి దేవుని దర్శనం పేతురు బ్రతుకును మార్చింది. ఈరోజు పునరుత్థానుడైన యేసయ్య నేను దర్శిస్తే నీ జీవితం మారుతుంది, నేను దర్శిస్తే నీ బ్రతుకు మారుతుంది, నేను దర్శిస్తే పిరికితనం పోయి ధైర్యవంతుడుగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. పేతురు ఆయన ఎవడో నాకు తెలియదు అన్న పేతురు ఏమన్నాడు తెలుసు? తర్వాత కాలంలో ఈ మాటను ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒక మాట, ఈ మాటను చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు శిలువ వేయబడినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారని స్తోత్రం. హల్లెలూయా. అలాగే 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడిని నిరాకరించి నరహంతకుడైన మనసుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితురు గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు నేనే సాక్షిని అంటాడు. ఒకప్పుడేమో నువ్వు దేవుడితో ఉన్నావు అంటే ఏమన్నాడో ఆయన ఎవడో నాకు తెలియదు రా బాబు. కానీ ప్రభు దర్శించిన తర్వాత, అమ్మ వినండి, దేవుని దర్శనం పొందిన తర్వాత పునరుత్థానుడైన యేసయ్య దర్శించి పేతురుని సరి చేసిన తర్వాత ఏమన్నాడు పేతురు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అడ్డాలోకి వెళ్ళి, అమ్మ విన్నారా, నీ ఇంటికి వస్తా అన్నట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ అడ్డాలోకి వెళ్ళి ఏమన్నాడు చెప్పండి? ఆయన మీరు చంపారు, నేనే సాక్షి. ఏం చేస్తాను అంటే ఒకప్పుడు పిరికోడుగా ఉన్నాడు, ప్రభు దర్శించిన తర్వాత ప్రభు కొరకు ప్రాణం ఇచ్చి అంత తిగింపులోనికి నడిపించుకుంటాడు. చెప్పండి, ప్రభు కొరకు ఎవరిని పిరికితనాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు బ్రతకాలని ఆశను దేవుడు నింపాడు. ఈరోజు మీ ఆలోచనలో స్థిరత్వం లేదమ్మా, నా ప్రార్థన చేయవా, పునరుత్థానుడైన యేసయ్య నన్ను ఒకసారి దర్శించవా, నన్ను ఒకసారి పట్టుకోవా, నా జీవితాన్ని మార్చవా, నాతో మాట్లాడవా, నన్ను ఒకసారి కనికరించవా అని అడిగితే పేతురును మార్చుకున్న దేవుడు నిన్ను కూడా మార్చుతాడు. పేతురును మార్చుకున్న దేవుడు నీ జీవితాన్ని కూడా బలపరుస్తాడు. పేతురుని స్థిరపరిచినట్లుగా నిన్ను కూడా స్థిరపరుస్తాడు. పేతురికి ఆత్మతో నింపబడినట్లుగా నిన్ను కూడా తన ఆత్మతో నింపి నీలో ధైర్యాన్ని నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే పేతురికి కూడా చెప్పండి అన్నాడు, ఈరోజు అక్కడ నీ పేరు పెట్టుకో. హల్లెలూయా. అక్కడ నీ పేరు పెట్టుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాట నీతో కూడా చెప్తున్నాడు. ఆయన లేచాడు, ఆయన నీలోనికి రావాలనుకున్నాడు, నీతో రావాలనుకున్నాడు, నేను దర్శించాలనుకున్నాడు. నువ్వు ఆశతో ఉంటే ప్రభు నాడు, ప్రభా నన్ను ఒకసారి దర్శించు, నాలో అలాంటి తెగింపును దయచేవా, అలాంటి ధైర్యాన్ని దయచేవా, నన్ను మీరు మార్చవా అని అడుగు. తప్పకుండా దేవుడు మార్చుతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.